అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేశ్వర్. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అహ్మదాబాద్లోని ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే నేల కూలటం జరిగింది. దాంట్లో దాదాపుగా 242 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా గుజరాత్కు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఇదే విమానంలో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇలా టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే అది భూమిపై కూలిపోవడం జరిగింది. దాంట్లో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను ఇప్పటికీ ఆసుపత్రికి తరలించు చూస్తున్నారు కదా, క్షతగాత్రులను ఇప్పటికే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. చాలా మంది ప్రాణాలు పోయే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఇది క్రాష్ అవడానికి గల లోపం ఏంటనేది ఇప్పటి వరకు అధికారుల నుంచి అయితే ప్రకటన రాలేదు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఇంకా అధికారులు వెల్లడించలేదు. దీనిపైన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా స్పందించారు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా గుజరాత్కు సంబంధించిన హోంశాఖ మంత్రికి, పోలీస్ కమిషనర్కి ఫోన్ చేసి అక్కడ డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతమంది మరణించారు, ఏ ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి అంబులెన్స్ కానిచో లేదంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. దాదాపుగా 242 మంది ఆ విమానంలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో చాలా మంది ప్రాణాలు పోయే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే ఇప్పటికే వెల్లడిస్తున్నారు. ఇక చూడాలి మనం, అధికారులు మరికొద్దిసేపటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ పూర్తిగా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రమాదానికి గల కారణం ఏంటి, టెక్నికల్ ఇష్యూ ఏమైనా ఉందా, లేదంటే పైలట్ అప్రమత్తంగా లేడా ఏంటనేది మాత్రం అధికారులు వెల్లడించాల్సిన అవసరం ఉంది. అసలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ తిరుపతి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. తిరుపతి, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం జరిగింది? గుజరాత్ లో అహ్మదాబాద్ నుంచి లండన్ వైపు వెళ్తున్నటువంటి ఒక ఎయిర్ ఇండియా విమానం ఉన్నపాటుగా నేలపైన కూలిపోయింది. దాదాపుగా 242 మంది ప్రయాణికులు దాంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తుంది. నేల కూలిపోయిన నేపథ్యంలో ఎంతమంది ప్రాణ నష్టం సంభవించింది, ఎంతమంది క్షతగాత్రులుగా ఉన్నారు, దీనిపైన ఎయిర్పోర్ట్ సిబ్బంది ఏమైనా స్పందించిందా, ఏం దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి తిరుపతి? వాస్తవానికి నిన్న నైట్ నేను గుజరాత్ కి రావడం జరిగింది పవన్. సో ఈ రోజు నేను అవైలబిలిటీ లేను. ఈ రోజు కూడా నేను చేయలేకపోయినా మన ఛానల్లో కూడా. గుజరాత్ కి రావడానికి వేరే హెల్త్ రీజన్స్ వల్ల గుజరాత్ కి రావడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు ఫ్లైట్స్ కూడా లేవు. నాకు ఈవినింగ్ 6 o'clock ఫ్లైట్ ఉంది, కానీ ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసినారు. ఫ్లైట్స్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎయిర్పోర్ట్ అంతా కూడా ఆగమాగం ఉన్న నేపథ్యంలో ఫ్లైట్స్ అంతా కూడా క్యాన్సిల్ చేసినారు. సో మేము ఇప్పుడు వెహికల్ తీసుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సో అదేందో మరి నేను గుజరాత్ కి వచ్చుడుతోటే ఈ ఫ్లైట్ క్రాష్ అవ్వడం ఏందో, ఇది నాకే అంత ఆశ్చర్యం ఉంది. ఎక్కడ పోయినా కూడా నాకే శని తగులుతుందేమో అనేది ఒకటి అనిపిస్తున్నది. సరే, ఏది ఏమైనా మీరు చెప్పినట్టు గుజరాత్ లో ఎయిర్పోర్ట్ లో దాదాపు 142 మంది, అంటే అది ప్లేన్ ఇంటర్నేషనల్ ప్లేన్ పవన్. ఆ ఇంటర్నేషనల్ ప్లేన్ లో దాదాపు ఒక 12 సీట్లు బిజినెస్ క్లాస్ కి సంబంధించినటువంటి సీట్లు ఉంటాయి ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా. ఆ బిజినెస్ క్లాస్ కి సంబంధించినటువంటి సీట్ లో కొంత వివిఐపీలు జర్నీ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ వివిఐపీ లో గుజరాత్ కి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ నడుస్తా ఉంది. ఒక సమాచారం కూడా తెరపైకి వస్తున్నది పవన్. అయితే మాజీ ముఖ్యమంత్రి లండన్ వెళ్తా ఉన్నాడు. వాస్తవానికి ఆ ఫ్లైట్ కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్. సో అది 3 వరుసలు ఉండేటటువంటి ఫ్లైట్, అంటే దాదాపు 3 సీట్స్ ఉంటాయి ఆ ఫ్లైట్ లో. ఒక వరుస, 2వ వరుస, 3 వరుసలకి సంబంధించినటువంటి ఫ్లైట్ అది. అయితే ఆ ఫ్లైట్ దాదాపు 150 మంది కూర్చునేటటువంటి అంత కేపబిలిటీ ఉన్నటువంటి ఫ్లైట్ అది. ఎయిర్ హోస్టర్స్ సుమారు 10 మంది ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో 2 పైలట్లు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. షిఫ్ట్ వైజ్ ఉంటది, అంటే పైలట్లు 4 ఉంటారు. ఎందుకంటే చాలా పెద్ద ఫ్లైట్, జర్నీ కూడా చాలా ఎక్కువ ఉంటది. లండన్ కు పోతున్నటువంటి ఫ్లైట్ కాబట్టి దాంట్లో ఇప్పటికే 242 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. అదే 250 మంది దాకా కూర్చునేటటువంటి విస్తరణ ఉన్నటువంటి ఫ్లైట్ అది. ఎందుకంటే చాలా పెద్ద ఫ్లైట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్. సో దాంట్లో దాదాపు 242 మంది దాకా కూర్చున్నారు. ముందు వరుసలో వివిఐపీలు ఎవరైతే ఉంటారో దాంట్లో మాజీ ముఖ్యమంత్రి, గుజరాత్ కి సంబంధించిన విజయ్ రూపాని గారు ఉన్నట్టు తెలుస్తుంది. అవును, ఆయన కూడా ఉన్నాడు అనేటటువంటి ఒక సమాచారం తెరపైకి వస్తా ఉంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఒకటే కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు సుమారు 32 మంది ఉన్నారు అనేది కొంత తెరపైకి వస్తున్నటువంటి ఒక అంశం. అయితే వాస్తవానికి ఫ్లైట్
టేక్ ఆఫ్ అయింది, అక్కడ నుండి టేక్ ఆఫ్ అయింది. దాదాపు టేక్ ఆఫ్ అయినటువంటి 9 నిమిషాల ప్రాంతాల్లోనే దాదాపు 800 మీటర్లు పైకి పోయినటువంటి నేపథ్యంలో సో అక్కడ నుండి టేక్ ఆఫ్ అయింది, రన్వే మీదకి వెళ్ళి పైకి వెళ్ళింది. సో ఇక ఫ్లైట్ రన్వే మీదకి వెళ్ళి పైకి వెళ్ళి ఇక కంప్లీట్ గా వెళ్ళిపోవాల్సినటువంటి మూమెంట్ లో 9 నిమిషాల వ్యవధిలోనే ఫ్లైట్ కుప్ప కూలిపోవడం. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు బేసిక్ గా ఏదైనా ఫ్లైట్ రన్వే మీదకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లైట్ కిందికి అయితే రాదు కదా. సో ఫ్లైట్ మళ్ళీ కిందికి వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది వాళ్ళ కెమెరాలో వాళ్ళు వీడియో తీసేటటువంటి కార్యక్రమం చేశారు. అయితే తిరుపతి ఇక్కడ ఎయిర్పోర్ట్ సిబ్బంది కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఫ్లైట్ లో ఉన్నటువంటి ఎవరైతే ఆ ఇద్దరు ఆ ఫ్లైట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో సో అక్కడ పైలట్స్ ఉంటారో పైలట్స్ ఆల్రెడీ వాళ్ళిద్దరు కూడా ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడేటటువంటి టెలికాలర్స్ అని చెప్తాం. అంటే నార్మల్ గా మనం ఏసీటీ అని పిలుస్తా ఉంటాం కదా, ఏటీసీ అని చెప్పి పిలుస్తా ఉంటాం కదా. సో వాళ్ళకి కాల్ చేసేటటువంటి నేపథ్యంలో అంటే ఏరోప్లేన్ కి సంబంధించినటువంటి టెలికాలర్ అని చెప్పి కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా వీళ్ళకి ఎమర్జెన్సీ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళు కొంత రెస్పాన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు క్యాపిటల్స్ అంటే వీళ్ళు క్యాపిటల్స్ అన్నమాట. ఇప్పుడు ఫ్లైట్ లో ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు పైలట్స్ క్యాపిటల్స్ అన్నమాట. వీళ్ళు ఫోన్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి అథారిటీ ఎందుకో ఫోన్ వాళ్ళు రెస్పాన్స్ కాలేదు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది. అంటే ఎందుకు రెస్పాన్స్ కాకపోవడానికి గల కారణం ఏందనేటటువంటి అనేక క్వశ్చన్ మార్క్స్ తెరపైకి వస్తుంది. పవన్ ఇంకోటి ఏంటంటే బ్లాక్ బాక్స్ అని చెప్పుంటది. బ్లాక్ బాక్స్ లో అన్ని కూడా ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటి ఒక పిన్ టు పిన్ రికార్డింగ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటది పవన్. ఎందుకంటే అక్కడ లోపల ఉన్నటువంటి ఎయిర్ హోస్టర్స్ కానివ్వండి లేకపోతే లోపల ఉన్నటువంటి ఎవరైనా కానివ్వండి పైలట్స్ కానివ్వండి ఏసీ తర్వాత ఏటీసీ కానివ్వండి లేకపోతే బయట ఉన్నటువంటి సిటీసీ కానివ్వండి వీళ్ళంతా కూడా కెప్టెన్స్ కానివ్వండి లేకపోతే ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి మాట్లాడుతుంటే పిన్ టు పిన్ అన్ని కూడా బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ప్యాసింజర్స్ వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్యాసింజర్స్ వాళ్ళకు పైన ఉన్నటువంటి రెడ్ బటన్స్ ఉంటాయి కొన్ని ప్యాసింజర్లకు సంబంధించినటువంటి ఆ ప్లేన్ లో ఆ రెడ్ బటన్స్ ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా ప్యాసింజర్స్ కి ఇబ్బంది అయినప్పుడు కూడా పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ బ్లాక్ బాక్స్ లో కొంత రికార్డ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి ఓకే తిరుపతి ఇక్కడ మీరు చెప్పినట్టుగా 9 నిమిషాల్లోనే ఫ్లైట్ అక్కడ జనావాసాల మీద కుప్పకూలినట్టు తెలుస్తుంది. అయితే ఫ్లైట్ లో ఉన్న వాళ్ళకే కాకుండా అక్కడ చుట్టుపక్కల నివసించే ప్రజలు కూడా ఏమైనా ప్రాణాపాయం ఉండే అవకాశం ఉందా ఏంటి? వాస్తవానికి ఆ ఫ్లైట్ మొత్తం కూడా ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ గా నిండిపోయినటువంటి ఫ్లైట్ అది. ఎందుకంటే బేసిక్ గా చాలా కిలోమీటర్లు పోతుంది కదా, లండన్ అంటే ఇక్కడక్కడ లేదు కదా, వేరే దేశం కదా. సో లండన్ పోతున్నటువంటి నేపథ్యంలో ఫ్యూయల్ ట్యాంక్స్ చాలా పర్టికులర్ గా నిండి ఉంటది కాబట్టి సో ఫ్లైట్ కి ఏదో లోపం జరిగింది, ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల ఫ్యూయల్ ట్యాంక్ ఏకంగా పేలిపోయి అక్కడికక్కడే ఫ్లైట్ మొత్తం కూడా కుప్ప కూలిపోయింది. ఫ్యూయల్ ట్యాంక్స్ ఫ్లైట్ కి సంబంధించినటువంటి రెక్కలకు ఉంటది. అంటే మన బేసిక్ గా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెక్కలు ఉంటాయి కదా, రెక్కలలో ఫ్యూయల్ ట్యాంక్స్ ఉంటాయి. ఆ ఫ్యూయల్ ట్యాంక్స్ ఇమీడియట్లీ పేలిపోయేసరికి ఒకేసారి ఆ ఫ్లైట్ ఒక పెద్ద బిల్డింగ్ పైన అంటే ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్ అని చెప్తా ఉన్నారు, రెసిడెన్షియల్ బిల్డింగ్ పైన కుప్ప కూలిపోయింది. రెసిడెన్షియల్ బిల్డింగ్ మొత్తం కూడా నల్లగా ఒక నల్ల మబ్బులు అని చెప్తాం కదా దాంట్లో కమ్ముకుపోయింది, కంప్లీట్ గా పొగలు వస్తా ఉన్నాయి. అప్పటికప్పుడే ఫైర్ ఇంజన్ వచ్చి పూర్తి స్థాయిలో కొంత మంటలను ఆర్పేటటువంటి కార్యక్రమం. మరోపక్క ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ కూడా ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఏంటి అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి తిరుపతి? వాస్తవానికి ఇక్కడ నుండి ఎప్పుడైతే ఫోన్ పోయిందో అంటే ఏటీసీ నుండి ఆల్రెడీ సిటీసీ నుండి వాస్తవానికి ఏటీసీకి కాల్ పోయినప్పుడు ఏటీసీ వాళ్ళు పూర్తి స్థాయిలో రెస్పాన్స్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏమైతుందంటే ఆల్రెడీ వీళ్ళు వాళ్ళకి చెప్పారు కొంత ఫ్లైట్ ఇబ్బందికరంగా ఉంది ఎమర్జెన్సీ అని చెప్పుడుతోటే ఇక్కడ దాదాపు 20 అంబులెన్స్లు ఎక్కడైతే ఫ్లైట్ మళ్ళీ మేము కిందికి దించేస్తున్నాం అని చెప్పి వాళ్ళు కాల్ చేసి చెప్పినారో అప్పుడు 20 అంబులెన్స్ తర్వాత ఫైర్ ఇంజన్ అవన్నీ ఎక్విప్మెంట్స్ కూడా తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసేదట. కానీ పాపం తీసుకొచ్చి ఫ్లైట్ మళ్ళీ టేక్ ఆఫ్ అయిపోతుంది, కిందికి ల్యాండ్ అయిపోతుంది అనేటటువంటి మూమెంట్ లోనే ఒకేసారి ఫ్లైట్ బ్లాస్ట్ అవ్వడం కొంత బాధాకరమైనటువంటి అంశం. ఏది ఏమైనా 242 మంది దాంట్లో ఉన్నారు. చాలా మంది లండన్ కి వెళ్లి చదువుకునేటటువంటి విద్యార్థులు కూడా ఉంటారు. చాలా మంది అప్పులు చేసి మరి ఇక్కడ అంటే లండన్ కి వెళ్లి చదువుకోవాలనేటటువంటి ఒక కళ ఉంటది కదా, ఏదన్నా కూడా మన బయట విదేశాలకు వెళ్లి చదువుకునేటటువంటి అవకాశం ఉంటది. ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ ఉంటారు లండన్ లో, డాక్టరేట్ చేస్తా ఉంటారు, చాలా మంది ఉంటా ఉంటారు అట్లా. అవును, దాంట్లో చిన్నపిల్లలు చాలా మంది ఉంటారు, మహిళలు కూడా ఉండే పరిస్థితి ఉంటది. అవును, ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం అనేది కొంత
అనుమానాస్పదంగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఒక చర్చ నడుస్తుంది ఈ మధ్య కాలంలో. ఏంటంటే ఉమ్, మొన్ననే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి యుద్ధం నడిచింది, యుద్ధ వాతావరణం జరిగింది. ఉమ్, తర్వాత యుద్ధం అయిపోయినటువంటి మూమెంట్ లో, ఉమ్, అంటే యుద్ధం అయిపోయి దాదాపు నెలలు కూడా గడుసలేదు, కేవలం రోజుల వ్యవధిలోనే ఉమ్, ఇంత పెద్ద ఎయిర్ ఇండియా విమానం, టాటా వాళ్ళు మెయింటైన్ చేసేటటువంటి విమానం ఇది. మీకు మనకు తెలుసు ఉమ్, టాటా ఉమ్. ఎంత గట్టిగా కరెక్ట్ ఉంటుందో, కరెక్ట్. టాటా పంచువాలిటీ ఎట్లా ఉంటుందో, టాటాకి సంబంధించిన వాళ్ళ వ్యవహారం ఎట్లుంటుందో ఉమ్, పిన్ టు పిన్ చూసే అవకాశం ఉంటది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్, Hmm. నార్మల్ గా రాష్ట్రాలకు పోయేటటువంటి ఫ్లైట్ ఏం కాదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్. సో అవును. దాంట్లో ప్యాసింజర్స్ ఎక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంటది. ఇంకోటి బిజినెస్ క్లాస్ కి సంబంధించినటువంటి ఫ్లైట్ కాబట్టి ఉమ్, అంత ఈజీగా ఎలా జరుగుతుంది ఘటన అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతుంది రైట్. పవన్. కానీ ఏది ఏమైనా కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటటువంటి కార్యక్రమం already మరొకటి జరుగుతా తిరుపతి, ఉన్నది. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి వేరే అంటే విమానాలు కూడా రాకపోకలు కూడా కొంత ఇబ్బంది నెలకొన్నట్టు తెలుస్తోంది. అయితే ఆల్టర్నేటివ్ ఏమైనా ఏర్పాటు చేశారా ఎయిర్పోర్ట్ సిబ్బంది వేరే ప్యాసింజర్స్ కోసం? ఏం జరుగుతుంది? ఇప్పుడు వాస్తవానికి ఫ్లైట్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినాయి. ఆ. అక్కడ పోయి అడిగితే రీఫండ్ చేస్తాం మీ డబ్బులు మీకు అని చెప్పి చెప్తా ఓకే. ఉన్నారు. సో ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఏముంటది, ఇప్పుడు 242 మంది వాళ్ళు చనిపోయారా అవును, అవును, బతికినటువంటి పరిస్థితి. ఉమ్, ఇప్పుడు నాలాంటి వాళ్ళు నేను ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఉమ్, ముసుకుని ఈ ఫ్లైట్ కూడా అట్లనే అయితే ఎట్లా మా పరిస్థితి అని చెప్పి బేసిక్ గా ఎవరికన్నా ఒక క్యూరియాసిటీ, ఒక కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటది కదా. అరే Okay. ఏమైనా కావచ్చు, కొంచెం భయం ఉంటది కదా. ఆ భయంతో నేను కూడా ఎయిర్పోర్ట్ అక్కడికి రైట్ వెళ్ళాను. రైట్. వాళ్ళని అడిగినప్పుడు లేదండి మీ అమౌంట్ మీకు రీఫండ్ చేసేస్తారు అని చెప్పినప్పుడు ఓకే అని చెప్పినాము. రైట్. సో ఇక్కడ చూడాలి మరి బస్సా లేదా కారా ఎట్లా రావాలి ఏంది అనేది. సో చూడాలి. ఏది ఏమైనా రేపు మార్నింగ్ వరకు ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. ఆల్రెడీ వన్ డే మొత్తం కూడా లేట్ అయిపోయింది కాబట్టి ఓకే. సో చూడాలి పవన్. ఏది ఏమైనా వాళ్ళు కొంత ఉమ్, ఒక దాదాపు చాలా మంది ఒక 50 మంది దాకా చనిపోయే అవకాశం ఉండొచ్చు. 50-60 మంది అంటున్నారు. కానీ మాక్సిమం మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా కొంత చిన్న చిన్న దెబ్బలతో బయటపడినట్టు తెలుస్తోంది. ఇప్పటికి ఆయనకి చికిత్స కోసం ఆసుపత్రి కూడా తరలించినట్టు ప్రస్తుతానికి లైవ్ అప్డేట్స్ అయితే అందుతున్నాయి మనకి. ఇంకా లైవ్ అప్డేట్స్ కోసం మిమ్మల్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉంటాను తిరుపతి, అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. చూసాం కదా, మొత్తానికి 242 మంది ప్రయాణిస్తున్నటువంటి లండన్కి వెళ్ళే, అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళేటువంటి ఎయిర్ ఇండియా విమానం నేలకొల్టం అత్యంత దురదృష్టకరం. ఇప్పటికే కొంతమంది ప్రాణాలు వదిలినట్టు తెలుస్తుంది. అధికారికంగా లెక్కలు వెల్లడించినప్పటికీ అంత పెద్ద క్రాష్ చూస్తుంటే మనకే అర్థమవుతుంది అక్కడ ప్రాణాలు ఖచ్చితంగా పోయే ఉంటాయని చెప్పేసి. మనం ఆశిద్దాం తక్కువ మందికి ప్రాణాపాయం కలిగి ఉండాలని చెప్పేసి, ఎక్కువ మంది ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకుందాం. దీనిపైన ఇప్పటికే రామ్మోహన్ నాయుడు గారు కూడా స్పందించడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగడం జరిగింది. చూడాలి మరి అధికారిక లెక్కల ప్రకారం ఎంతమందికి దెబ్బలు తగిలాయి, ఎంతమంది క్షతగాత్రులుగా మారారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో. భవిష్యత్తులో ఇలాంటి విమాన ప్రమాదాలు మళ్ళీ చోటు చేసుకోకుండా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. చూద్దాం దీనిపైన ఇంకా అప్డేట్స్ ఏమొస్తాయో.